ప్రైజ్ ద లార్డ్. కీర్తన 32 అధ్యాయము 5వ వచనం. నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటుని. యెహోవా సన్నిధిన నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎప్పుడైతే మన రహస్య పాపములను క్షమించేటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మనకున్నాడు. మన రహస్య పాపను మన బిడ్డలకు కానీ, మన భర్తకు కానీ, మన భార్యకు కానీ మనకు తెలియక పాపాలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి కదా. అతిక్రమమును దాచిపెట్టేవాడు కనికరం పొందడంట. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడు. ఎప్పుడు మనం కనికరం పొందాలి? కనికరం పొందుతాం మనం అంటే మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకొని దాన్ని విడిచిపెడతామో అప్పుడు కనికరింపబడతాం. అందుకని మన పాపాలన్నీ కూడా ఒప్పుకోవాలి. యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంలో నన్ను అనుదినము అనుక్షణము మనం కడుక్కుంటూ ఉండాలి. ఈ పాపలోక జీవితంలో ఉంటున్నాం కనుక ప్రతి క్షణము ప్రతి మాటకు మనం అపవిత్రపరచబడతాం. ప్రతి మాటకు కూడా మనం మలినమైపోతాం. కానీ దేవుని వాక్యం చేత, ప్రార్థన చేత మనల్ని దేవుడు ఒప్పిస్తూ వస్తారు తెలుసా. మనము ఎప్పుడైతే ఒప్పుకుంటూ వస్తామో అనుదినము మన వస్త్రాలను ఎట్టి విధంగా శుభ్రపరచుకుంటామో అట్లా మన హృదయం అనుదినము మన హృదయాన్ని శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఎప్పుడు శుభ్రపరచుకుంటూ ఉంటామో అప్పుడు మన హృదయంలో నూతనముగా మార్పు చెందుతూ వస్తాం. దేవుడు మనల్ని క్షమిస్తూ వస్తాడు. అనుదినము ఒప్పుకోవాలి. నా యెహోవా సన్నిధి నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటుని. ఎక్కడైనా అనుకున్నాడు కానీ మనమైతే ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఈ దినాలు ఆలస్యం చేయకూడదు. కానీ ఒప్పుకుంటే ఆయన మనసు అయితే నిశ్చయించుకున్నాడు, నేనైతే ఒప్పుదల. కానీ నీ హృదయంలో ఒప్పుకొని నిశ్చయించుకున్నావా? నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? నీవు రక్షింపబడ్డావా? దేవునికి నీ హృదయం ఇచ్చావా? ఒకవేళ ఇయ్యకపోతే ఈ దినమే దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. మారు మనసు పొందు. దేవుని సన్నిధిలో మొరపెట్టుము. దేవుడు నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నా పాపాలన్నీ కూడా క్షమిస్తాడు. నన్ను కూడా నూతన వ్యక్తిగా మారుస్తాడు. అందుకని మనము దేవుని సన్నిధిలో నిందారహితుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దీవించిన గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.